నలుగురితో నారాయణ, కులంతో గోవింద, తీసుకుంటే బాగుంటుంది, తీసుకుంటే మంచిది కదా, ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా అని పిచ్చాపాటి ఆలోచనలు చేసి, లేకపోతే అది జరిగితే తీసుకుంటా, ఇది జరిగితే తీసుకుంటా, అప్పుడు తీసుకుంటా, ఇప్పుడు తీసుకుంటా, ఇంకెప్పుడు తీసుకుంటా, ఈ డైలాగులు చేసుకుంటా నీ జీవితంలో బాప్తీసం యొక్క క్రమాన్ని, విలువను ఎరగకుండా నువ్వు నడిస్తే, మిమ్మల్ని చూస్తున్నాగా నేను, అభిమాని తీసుకుంటాం, 4 రోజులు బాగుంటాం, ఏదో 40 రోజులు అన్నట్టుగా అయిపోతుంది. 4 రోజులు బాగుంటున్నాం, తర్వాత మళ్ళీ యథావిధే. భక్తి అన్నది మన కోసం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అన్నం ఎవరి కోసం తింటావు? నీ పక్కింటి కోసం తింటావా? ఎవరి కోసం తింటావు? నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది. అలిగి మూలిగి మంచం ఎక్కితే కడుపు కాలేదు ఎవరిది? పక్కోళ్ళదా? నీదా?